1.5 మంత్ నుంచి ఈ కార్యక్రమాలు వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా తీసుకొని చేస్తున్నారు కాబట్టి స్పెషల్లీ వాళ్లకు ధన్యవాదాలు చెప్తూ, మేము చిన్నగా ఉన్నప్పుడు అరే ఎక్సైజ్కి పోవాలరా అంటే ఇండియనా అంటుండే. ఇండియన్ అంటే ఈ ధన్బైటక్లు ఇవన్నీ, ఈ స్టాబాడి ఇవన్నీ ఉంటాయి, ఎందుకు ముగ్దారు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది ఉంటేనే ఆరోగ్యం మంచిగా ఉంటుంది. ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు నీళ్లు పడుతుంటిమి, బిందెలు మోస్తుంటిమి, అది ఇది. ఇప్పుడు ఆ బిందెలు మోసేటివి ఏం లేవు. కూర్చున్న దగ్గర పైప్ పెట్టి పట్టుకుంటున్నారు. ఎందుకంటే మీరు పిల్లలు, ఇవాళటి పిల్లలే రేపటి భవిష్యత్తుకు నినాదం పౌరులు. మీరందరూ ఎక్సర్సైజ్ చేసి మంచిగా దృఢంగా ఉంటే, ఇందాక అశ్విన్ చెప్పిండు కరోనా కాదు దాని అమ్మ కూడా రాదన్నాడు కదా, అట్లా మనకు హ్యూమినిటీ స్ట్రాంగ్గా ఉంటే ఏ రోగాలు మన దగ్గర రాదు. ఒకరిని చూసి ఒకరు కాంపిటీషన్లా, దీనికి పైసలు పెట్టేది ఏముండదు. ఇందాక బల్వీర్ భాయ్ అన్నాడు ఖర్చు పడ్డదు, ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకుంటా ఉంటే ఎలోన్ ఉంటాము, ఎవరిని చూడం. బయట ఉంటేనేమో అమ్మా ఆయన ఎక్కువ చేసిండు, మనం ఇంకా చేయాలని ఉత్సాహం వస్తుంది. ఇప్పుడు మా చిన్నతనంలో, ఇప్పుడు అన్న ఇందాక నా శిష్యులు గవర్నమెంట్లో, నేను 35 ఏళ్ళు సర్వీస్ చేసిన. నేను టేబుల్ టెన్నిస్, వాలీబాల్ ప్లేయర్ను. ఇప్పుడు 45 ఏళ్ళ కింద మిత్రా క్లబ్లో ఆ బాస్కెట్బాల్ అనేది మేము స్థాపించినాం. 45 ఏళ్ళ కింద మా ఫాదరు టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఉండే. దానికి మా ఫాదరు ఓం ప్రకాష్ అన్న, జానకి రామన్న వీళ్ళంతా ఫౌండర్లు ఆ మిత్రా క్లబ్కు. తర్వాత వాళ్ళు డెవలప్మెంట్ చేసిన తర్వాత మన ఆలే నరేంద్ర కొడుకు ఆలే జిత్తు గారు, కౌన్సిలర్ గారు, మాజీ కౌన్సిలరు బిల్డింగ్ ఏర్పాటు చేశారు. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి మనం ప్రతి ఒక్కటి యూటిలైజ్, ఆ జిమ్ అంటాం కానీ జిమ్లో ఏం లేదు, ఉత్త చెమటనే వస్తుంది. కానీ ఇట్లాంటి న్యాచురల్ స్పోర్ట్స్ ఉంటే, ఆ ఎక్సర్సైజ్ ఉంటే మనకు బాగుంటుందని నా ఉద్దేశం. ఇక గవర్నమెంట్ ప్రకారంగా గవర్నమెంట్ కూడా ఏమన్నా బడ్జెట్ శాంక్షన్ చేయించి అందరికీ ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుందని నా కోరిక. జై శ్రీరామ్, జై శ్రీరామ్, హర 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 హర, వందే వందే.